హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ బ్యాటిల్ గురించి మాట్లాడుకుందాం. ఇండియన్ సినిమా హిస్టరీలోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ సాధించిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సినిమా పుష్ప 2 ద రూల్ మరియు మన మెగాస్టార్ చిరంజీవి గారు నటించిన లేటెస్ట్ సంక్రాంతి సెన్సేషన్ మన శంకర వరప్రసాద్ గారు సినిమాల సెకండ్ డే కలెక్షన్స్ని మనం కంపేర్ చేద్దాం. వాస్తవానికి ఈ రెండు సినిమాలు వేరువేరు టైమ్లైన్స్లో వచ్చాయి. పుష్ప 2 డిసెంబర్ 2024లో వచ్చి బాక్సాఫీస్ని షేక్ చేస్తే, మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు 2026 సంక్రాంతి బరిలో దిగి ఫ్యామిలీ ఆడియన్స్ని అలరిస్తోంది. కానీ ఒక మాస్ సినిమాకి, ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్కి మధ్య కలెక్షన్స్ గ్యాప్ ఎలా ఉంటుంది? పాన్ ఇండియా క్రేజ్ వర్సెస్ రీజనల్ ఫెస్టివల్ డామినేషన్ ఎలా ఉంటుంది అనేది ఈ నంబర్స్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. మొదటగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప 2 గురించి మాట్లాడుకుందాం. ఈ సినిమాకి ఉన్న హైప్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకొనటర్లేదు. రిలీజ్కి ముందే రికార్డులు బద్దలు కొట్టిన ఈ సినిమా మొదటి రోజు దాదాపు 164 కోట్ల నెట్ కలెక్షన్స్ రాబట్టి ఇండియన్ సినిమా చరిత్రలో ఆల్ టైమ్ రికార్డ్ క్రియేట్ చేసింది. ఇక రెండో రోజు విషయానికొస్తే పుష్ప 2కి రెండో రోజు శుక్రవారం అంటే ఫ్రైడే వచ్చింది. సాధారణంగా గురువారం రిలీజ్ అయితే శుక్రవారం వర్కింగ్ డే అవుతుంది, కానీ వీకెండ్ మూడ్ స్టార్ట్ అవుతుంది కాబట్టి కలెక్షన్స్ స్ట్రాంగ్గా ఉంటాయి. శాక్ మిల్క్ డేటా ప్రకారం పుష్ప 2 రెండో రోజు ఇండియా వైడ్గా దాదాపు 93.8 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. అవును, మీరు విన్నది నిజమే. ఒక్క రోజులో 93 కోట్లు అంటే మామూలు విషయం కాదు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయమేంటంటే, డే 1తో పోలిస్తే డే 2కి దాదాపు 42% డ్రాప్ కనిపించింది. మొదటి రోజు వచ్చిన 164 కోట్లలో ప్రీమియర్స్, ఫ్యాన్ షోస్ హడావిడి ఉంటుంది కాబట్టి రెండో రోజు ఆ డ్రాప్ రావడం సహజం. పుష్ప 2 డే 2 కలెక్షన్స్ని లాంగ్వేజ్ వారీగా విడదీసి చూస్తే చాలా ఆసక్తికరమైన విషయాలు తెలుస్తాయి. ఈ 93.8 కోట్లలో మేజర్ షేర్ హిందీ బెల్ట్ నుంచే వచ్చింది. హిందీలో రెండో రోజు ఈ సినిమా ఏకంగా 56.9 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. ఇది బాలీవుడ్ పెద్ద హీరోల సినిమాల ఓపెనింగ్ డే కలెక్షన్స్ కంటే ఎక్కువ. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే రెండో రోజు తెలుగులో 28.6 కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే హిందీ డామినేషన్ క్లియర్గా కనిపిస్తోంది. తమిళ్లో 5.8 కోట్లు, మలయాళంలో 1.85 కోట్లు, కన్నడలో 65 లక్షలు వచ్చాయి. దీన్ని బట్టి పుష్ప 2 అనేది కేవలం తెలుగు సినిమా కాదు, అదొక పక్కా నార్త్ ఇండియన్ బొనాన్జా అని అర్థమవుతోంది. వరల్డ్ వైడ్గా చూసుకుంటే రెండో రోజు గ్రాస్ 120 కోట్లు దాటింది. 2 రోజుల్లోనే 400 కోట్ల క్లబ్లో చేరిపోయి సంచలనం సృష్టించింది. ఇక ఇప్పుడు మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు సినిమా డే 2 కలెక్షన్స్ దగ్గరికి వద్దాం. అనిల్ రావిపూడి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా జనవరి 12, 2026 సోమవారం నాడు రిలీజ్ అయింది. అంటే ఈ సినిమాకి రెండో రోజు మంగళవారం అంటే ట్యూస్డే వచ్చింది. ఇది పక్కా వర్కింగ్ డే. పైగా ఇంకా సంక్రాంతి సెలవులు పూర్తిగా మొదలవ్వని సమయం, భోగికి ముందు రోజు. అయినప్పటికీ మెగాస్టార్ స్టామినా ఏంటో ఈ కలెక్షన్స్ నిరూపించాయి. లేటెస్ట్ ట్రేడ్ రిపోర్ట్స్ ప్రకారం మన శంకర వరప్రసాద్ గారు సినిమా మొదటి రోజు ఇండియాలో 28.5 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. ఇక రెండో రోజు విషయానికొస్తే వర్కింగ్ డే ప్రభావం ఉన్నా కూడా ఫ్యామిలీ ఆడియన్స్ సపోర్ట్తో స్ట్రాంగ్గా నిలబడింది. అంచనాల ప్రకారం రెండో రోజు ఈ సినిమా ఇండియా వైడ్గా దాదాపు 18 నుండి 19 కోట్ల నెట్ కలెక్షన్స్ని రాబట్టింది. మొదటి రోజుతో పోలిస్తే డ్రాప్ ఉంది, కానీ వర్కింగ్ డే రోజు 19 కోట్లు రావడమంటే అది కేవలం మెగాస్టార్కే సాధ్యం. దీన్ని బట్టి మనం పుష్ప 2కి, చిరంజీవి గారి సినిమాకి కంపారిజన్ చేస్తే క్లియర్గా ఒక విషయం అర్థమవుతుంది. పుష్ప 2 రెండో రోజు 93 కోట్లు రాబడితే మన శంకర వరప్రసాద్ గారు 19 కోట్లు రాబట్టింది. నంబర్స్ పరంగా చూస్తే పుష్ప 2 దాదాపు 5 రెట్లు ముందంజలో ఉంది. కానీ ఇక్కడ మనం కాంటెక్స్ట్ని మిస్ అవ్వకూడదు. పుష్ప 2 అనేది పాన్ ఇండియా సినిమా. దానికి 5 భాషల మార్కెట్ ఉంది. ముఖ్యంగా హిందీ మార్కెట్ చాలా పెద్దది. కానీ మన శంకర వరప్రసాద్ గారు అనేది పక్కా రీజనల్ సినిమా. అది కూడా కేవలం తెలుగు వర్షన్ రిలీజ్ అయింది. ప్రధానంగా తెలుగు వర్షన్ టు తెలుగు వర్షన్ కంపేర్ చేస్తే పుష్ప 2 తెలుగులో రెండో రోజు 28.6 కోట్లు రాబడితే చిరంజీవి గారి సినిమా 19 కోట్లు రాబట్టింది. ఇక్కడ గ్యాప్ మరీ అంత ఎక్కువగా లేదు. అంటే తెలుగు గడ్డ మీద మెగాస్టార్ హోల్డ్ ఇంకా ఎంత బలంగా ఉందో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. పైగా పుష్ప 2కి టికెట్ రేట్లు హైక్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి. చిరంజీవి గారి సినిమాకి రీజనబుల్ రేట్స్ ఉన్నాయి.
అది కూడా పరిగణలోకి తీసుకుంటే ఫుట్ ఫాల్స్ అంటే టికెట్లు తెగిన సంఖ్య పరంగా చిరంజీవి గారి సినిమా రెండో రోజు అద్భుతమైన ప్రదర్శన కనబరిచిందనే చెప్పాలి. మరో ముఖ్యమైన విషయమేంటంటే ఆక్యుపెన్సీ. పుష్ప 2 రెండో రోజు మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ 31% ఉంటే మన శంకర వరప్రసాద్ గారు రెండో రోజు మార్నింగ్ షోస్ ఆక్యుపెన్సీ 40% పైనే నమోదయింది. దీనికి కారణం ఫ్యామిలీ ఆడియన్స్. పుష్ప 2 మాస్ యాక్షన్ సినిమా కాబట్టి యూత్ ఎగబడి చూశారు. కానీ చిరంజీవి గారి సినిమాలో వెంకటేష్ గారి క్యామియో, నయనతార ఎమోషన్స్, అనిల్ రావిపూడి కామెడీ ఉండటం వల్ల లేడీస్, ఫ్యామిలీస్ థియేటర్లకు క్యూ కట్టారు. ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో రెండో రోజు చిరంజీవి గారి సినిమా కలెక్షన్స్ పుష్ప 2 తెలుగు కలెక్షన్స్కి దగ్గరగా పోటీ పడ్డాయి అంటే అతిశయోక్తి కాదు. అలాగే పోటీ విషయం కూడా మనం మర్చిపోకూడదు. పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు సోలో రిలీజ్ లాంటి అడ్వాంటేజ్ దొరికింది. పెద్ద సినిమాలు పోటీ లేవు. కానీ మన శంకర వరప్రసాద్ గారు రిలీజ్ అయినప్పుడు ప్రభాస్ రాజాసాబ్, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, నవీన్ పోలిశెట్టి సినిమాలు గట్టి పోటీ ఇస్తున్నాయి. థియేటర్లు పంచుకోవాల్సి వచ్చింది. అయినప్పటికీ రెండో రోజు 19 కోట్ల షేర్ నెట్ రాబట్టడమంటే మెగాస్టార్ బాక్సాఫీస్ పుల్ ఏమాత్రం తగ్గలేదు అని చెప్పడానికి ఇదే నిదర్శనం. ఓవరాల్గా చూస్తే పుష్ప 2 అనేది ఒక బాక్సాఫీస్ సునామీ అయితే మన శంకర వరప్రసాద్ గారు అనేది ఒక నిలకడైన ఫ్యామిలీ ఎంటర్టైనర్. పుష్ప 2 కలెక్షన్స్లో సగం హిందీ ఆడియన్స్ నుంచి వస్తే మెగాస్టార్ కలెక్షన్స్ పూర్తిగా మన తెలుగు ప్రేక్షకుల ప్రేమ నుంచి వచ్చాయి. రెండో రోజు ఈ రెండు సినిమాలు తమ తమ జోన్లో విన్నర్స్గా నిలిచాయి. పుష్ప 2 మాస్ సెంటర్స్లో ఊచకోత కోస్తే మెగాస్టార్ సినిమా ఏ సెంటర్స్ మల్టీప్లెక్స్లలో ఫ్యామిలీస్ని రప్పించింది. రాబోయే రోజుల్లో అంటే భోగి, సంక్రాంతి పండగ రోజుల్లో చిరంజీవి గారి సినిమా కలెక్షన్స్ ఇంకా పెరిగే అవకాశముంది. అదే పుష్ప 2 విషయానికొస్తే ఫస్ట్ వీకెండ్ తర్వాత డ్రాప్స్ కనిపించాయి. సో ఫ్రెండ్స్, ఇది పుష్ప 2 వర్సెస్ మన శంకర వరప్రసాద్ గారు డే 2 బాక్సాఫీస్ రిపోర్ట్. నంబర్స్ చూసి పుష్ప గ్రేట్ అనుకోవచ్చు. కానీ పరిస్థితులు, రిలీజ్ డేట్, పోటీని బట్టి చూస్తే 68 ఏళ్ల వయసులో కూడా చిరంజీవి గారు బాక్సాఫీస్ దగ్గర చూపిస్తున్న స్టామినాకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. మీరు ఈ రెండు సినిమాల్లో ఏవి చూశారు? మీకు అల్లు అర్జున్ మాస్ నచ్చిందా లేక చిరంజీవి గారి క్లాస్ అండ్ మాస్ మిక్స్ నచ్చిందా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.